హాయ్ అండి. ఈరోజు పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం గునుపుడి సోమేశ్వర స్వామి జనార్దన స్వామి ఆలయానికైతే వచ్చాము. ఈ ఆలయానికి శివరాత్రికి చాలా ఘనంగా ఉత్సవాలు అయితే జరుగుతాయి. 3 రోజులు. మొదటి రోజు స్వామివారి అభిషేకాలు, రెండవ రోజు స్వామివారి రథోత్సవం, మూడవ రోజు స్వామివారి తెప్పోత్సవం చాలా ఘనంగా జరుగుతాయి. ఆ వీడియోలన్నీ షేర్ చేసే ముందు ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. ఇప్పుడు మనం ఆలయ విశేషాలన్నీ చూద్దాము. ఈ రథోత్సవం అనేది చుట్టుపక్కల నుంచి చాలామంది అంటే వేలల్లోనే వచ్చి ఈ రథోత్సవంలో పాల్గొంటారు. ఆ వీడియోలన్నీ ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ స్వామివారు పౌర్ణానికి అమావాస్యకి రంగులు మారుతూ ఉంటారు. ఈ క్షేత్రం చంద్రుడు ప్రతిష్ఠించిన క్షేత్రం కాబట్టి ఇక్కడ పౌర్ణానికి అమావాస్యకి రంగులైతే మారుతుందండి. పౌర్ణానికి తెల్లని రంగులోను, అమావాస్యకి నలుపు రంగులోను మారుతూ ఉంటుంది. ఈ శివలింగానికి ప్రత్యేకమైన ఆకర్షణ కూడా ఉంటుంది. కంపల్సరీగా ప్రతి ఒక్కరూ భీమవరం చుట్టుపక్కలే కాకుండా మన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి నుంచి చాలా ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం అయితే చేసుకుంటారు. ఇక్కడ నేను ఫోటో పెడుతున్నాను చూడండి. స్వామివారికి విశేషమైన అభిషేకాలు జరుగుతాయి శివరాత్రికి. భస్మంతోనూ, అలాగే ఆవు పాలుతోనూ, పసుపు కుంకాలతోనూ ఇలా చాలా అందంగా. అలాగే ఈ స్వామివారి పైన మనకి అన్నపూర్ణాదేవి టెంపుల్ కూడా ఉంటుంది. అలాగే చుట్టూ ఆలయాలు కూడా చాలా ఉంటాయి. జనార్దన స్వామి, అలాగే ఆంజనేయ స్వామి, అమ్మవారు, ఇలాగా రథానికి అందరూ పువ్వులైతే గుచ్చుతున్నారండి ఇక్కడ. అలాగే ఈ ఆలయం మనం గుమ్మం దగ్గర నుంచి చూస్తే కనుక స్వామివారి విగ్రహం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలంకరణ చేసి ఉంచారండి శివలింగానికి. మీకు లైట్గా కనిపిస్తుంది చూడండి. ఇంకా మనం బయటికి రాగానే స్వామివారి రథానికి అరటిపళ్ళు గెల్ల మొక్కుకొని ఈ గెల్ల అనేది ఆ రథానికి కడతారు. కంపల్సరీగా వీడియో లాస్ట్ వరకు చూడండి. అనుకోకుండా ఒక భారీ అగ్ని ప్రమాదం కూడా జరిగింది. ఆ వీడియోలు కూడా మీతో షేర్ చేస్తాను. జనమందరూ చాలా కంగారు పడ్డారు, కానీ దేవుడి దయ వల్ల ఎవ్వరికీ ఏమీ కాలేదు.
ఈలోపు అమ్మ మాట జయ గారు అయితే వచ్చారు, వీడియో తీసుకుంటున్నారు అక్కడ. ఆ వీడియో కూడా లైవ్లోనే మాట్లాడి వాయిస్ అనేది ఇస్తున్నారు ఆవిడ. నేను కూడా కలవడం జరిగింది. అంటే జయ గారి ఇంటి పక్కనే మా వారు వాళ్ళ మేనమామ అయితే ఉంటారండి. అన్నిసార్లు అక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం కలవలేకపోయాను. ఈ వీడియో ద్వారా ఈరోజు ఆవిడని కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది, ఫోటో కూడా తీసుకున్నాను. ఇంకా ఆవిడని ఎప్పటి నుంచో కలుద్దాం అనుకున్నామండి. అమ్మ మాట ఛానల్ భీమవరం జయ గారు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా మంచి మంచి వీడియోస్, మోటివేషన్ వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటారు. కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఆ ఛానల్లో మనం కూడా కనిపిస్తాము. ఈరోజు వీడియోలో మీరు కూడా చూడొచ్చు కావాలంటే కనుక. ఇంకా స్వామివారికి ఎవరు మొక్కుబళ్ళు వాళ్ళు మొక్కుకున్న అరటిగెళ్ళు తెచ్చి స్వామివారికి ఇలా రథానికైతే కడుతున్నారు. ద్రాక్ష పళ్ళు, బుడగలు, పువ్వులు ఇలా రకరకాల వాటితో అలంకరణ చేస్తూ ఉన్నారు. ఇలా చేస్తూ ఉండగానే ఇక్కడ ఇవి రథం బయలుదేరేటప్పుడు బాణాసంచా కాల్చారండి. అలా కాల్చినప్పుడు అందులో ఒక చిన్న నిప్పు రవ్వ వచ్చి ఆ పందిరి మీద పడింది. ఆ పందిరి నిప్పు అంటుకొని చాలా మంటలు అయితే వచ్చాయి. ఇంకా దగ్గరలో ఉన్న వాళ్ళందరూ పందిరిపైకి ఎక్కి అదంతా ఆ ఆకులన్నీ తీసేసి మొత్తం ఇంకా అదే నీళ్ళతో ఆపారండి. ఇక్కడ మనకి మిలిటరీ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఉండడం వల్ల కొంచెం చాలా సేవ్ చేశారండి. చాలా ఎవ్వరికి ఏ ఇబ్బంది కలగకుండా వెంటనే మంటలు ఆర్పారు. అవి ఎండిపోయి ఉన్న వల్ల ఆకులు మొత్తం ఒకదాని వెంట మొత్తం అంటుకుపోయినాయి.